పీపుల్ని ఈ యూనియన్లు లోపలికి రానివ్వడం లేదు. ఎందుకంటే లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, రానివ్వడం లేదు. కాబట్టి స్కిల్ పీపుల్ కూడా చాలా మంది కార్మికులు, ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే చాలా ఎక్కువ మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అంటున్నారు. నిజమా? ప్రొడ్యూసర్లు ఎంతమంది స్కిల్డ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు చెప్పండి. ప్రొడ్యూసరింగ్ అంటే తెలుసు, అసలు సినిమా మేకింగ్ అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు? 30 మొత్తం చేస్తే ఆయన గారు మించలేదు వీళ్ళు ప్రొడ్యూసర్లా. మాట్లాడేవాళ్ళు ప్రొడ్యూసర్ అంటే ఏంటి తెలుసా? ప్రొడ్యూసింగ్ అంటే ఏంటో, సినిమా ఏంటో తెలుసా? అన్ని తెలిసి చేస్తున్నారా? వీళ్ళకి స్కిల్ ఉందా? ఏదో కాంబినేషన్ పెట్టుకుని వీళ్ళకి ఏం తెలుస్తుంది మేకింగ్? సో ఇవన్నీ అలా మాట్లాడితే కౌంటర్ వస్తూ ఉంటాయి. అది కాదు నేను అనేది. ఏంటంటే వాళ్ళు సమన్వయం పాటించాలి. 30% అడిగారు, 30% బిచ్చం ఇచ్చినట్టు 5% ఏంటంటే అవహేళన చేయడం తప్పితే 30 కాదు ఆయన. వాడు 30% అడే వాళ్ళ పరిస్థితి కూడా అసలే కష్టం. వాళ్ళ లాజిక్ ఏంటి పాయింట్, వాళ్ళ సైడ్ కూడా న్యాయం ఉంది. లేదంటే ఆల్రెడీ పెరిగిపోయింది బడ్జెట్, ఇవాళ బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన పరిస్థితుల్లో అన్ని పెరుగుతూ ఉంటే ఎక్కడికి పోవాలి మనం? కనుక ఇప్పుడు వాళ్ళని తగ్గించమని అడగలేము. హీరోలు వాళ్ళని బట్టి వ్యాపారం కనుక, వాళ్ళని బట్టి సినిమాలు కనుక వాళ్ళని తగ్గించమని అడగలేము. కనుక ఇలా అందరూ పెంచుకోకపోతే సినిమాలు, ఇప్పుడే సినిమాకు పెట్టుబడి పెట్టేవాళ్ళు రాటల్లా ఇండస్ట్రీకి. గతంలో వచ్చినట్టు టప్పుని ఊళ్ళ నుంచి డబ్బులు పెట్టుకుని రాటల్లా. ఎందుకంటే రోజు షూటింగ్ అంటే 1.5 లక్షల చేతిలో పెట్టుకుని రోజు షూటింగ్ చేయాలి. ఇలా అంటే ఏ వ్యాపారం అయినా చేసుకో, 1 లక్షల రోజు పెట్టుబడి పెట్టి చేసి ఏ వ్యాపారం సినిమా ఎందుకు తీసుకునే పద్ధతిలో రాటల్లో పెట్టుకోడు. ఎవరో రియల్ ఎస్టేట్ సడన్ గా సంపాదించిన వాళ్ళు తప్పితే రెగ్యులర్ పెట్టుబడిదారులు రాటల్లా. ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచుకుంటూ పోతే ఎక్కడికి పోతాం మనం? సినిమా ఫీల్డ్ ఏమైపోతే అని వాళ్ళ పాయింట్, ఆ పాయింట్ అది. అందులో సమన్వయంగా ఆలోచించి ఆయన ఇప్పుడు 18% ఇస్తాం, ఇంకో 2 ఏళ్ల తర్వాత చూద్దాం. ఇప్పుడు అలా మాట్లాడాలి తప్పితే. ఇంకొక మాట అన్నారు మరి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, మినిమం వేజెస్ కంటే ఎక్కువ ఇస్తున్నాం అని నిర్మాతలు అంటూ ఉన్నారు. కానీ కార్మికులు మాత్రం సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతారండి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏసీలో కూర్చొని పనిచేస్తారు. నా కార్మికులు చెమట పడుతూ లైట్ల ముందు 800 కిలోవాట్ల లైట్ల కింద పనిచేస్తారండి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏసీలో కూర్చొని పనిచేస్తారు. ఇక్కడ నా కార్మికులు ఎంతో 800 కిలోవాట్ల లైట్లు నుంచి చూడండి ఒకసారి, ఆ లైట్ లో కూర్చొని పనిచేస్తారు. మరి ఆ కష్టం ఎందుకు కనిపించట్లేదు? నిర్మాతలకు ఆ కష్టం ఎందుకు కనిపించట్లేదు? ఇక్కడ నిజానికి ఇలాంటి ఈ మాటలు వస్తూ ఉన్నది చిన్న నిర్మాతల దగ్గర నుంచా, పెద్ద నిర్మాతల దగ్గర నుంచా? కార్మికులు అడిగినది పెంచితే నిజంగా చిన్న నిర్మాతలు నష్టపోతారా? పెంచితే అందరికీ చిన్న పెద్ద కాదు, పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. పెరిగితే ఏముంది? సినిమా మొత్తం మీద 1 కోటి రూపాయలు పెరిగితే పెద్దవాళ్ళకి ఏముందండి? పెద్ద సినిమాలకి నష్టం వల్ల చిన్న సినిమాలకి. అందుకని 2 లేయర్లు పెట్టాలని నా కోరిక. నేను గతంలో కూడా ఒకసారి ఇలాంటి 2 లేయర్లు పెట్టండి. పెద్ద సినిమా, బడ్జెట్ సినిమాలు, బడ్జెట్ సినిమాలు అది 100 రెట్లు తీసే సినిమా. ఆ బడ్జెట్ సినిమాకి అయితే ఈ రేంజ్ అలా పెట్టండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని పెట్టండి. అలా పెట్టండి తప్పితే మొత్తం ఏకమాత్రం చేస్తే చిన్న సినిమాలు తీయలేరు. ఇప్పటికే తీయలేని పరిస్థితి, ఇంకా తీయలేని పరిస్థితి. కరెక్ట్, సమన్వయంగా కూర్చొని వాళ్ళని చిట్టిబాబు గారు అంటే మన కుటుంబంలో మనుషులే, వాళ్ళని ఉండి పోతే అనే పద్ధతిలో మాట్లాడకూడదు. అవును, సినీ కళామతలి బిడ్డలే కదా కార్మికులన్నా కూడా, సినీ కళామతలి బిడ్డలే కదా వాళ్ళందరూ కూడా. అంతే కదా, అదే కదా. అందుకే నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, టెక్నీషియన్ కూడా కనుక 2 ఉన్నాయి కానీ చూస్తారా? అది సమన్వయంగా వాళ్ళే బాగా తృప్తిపరచాలి. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా కరెక్ట్. చిట్టిబాబు గారు, మరి ఇప్పుడు ఈ సమస్య జటిలంగా ఉంది. మీరు అన్నారు 5% బిచ్చం వేసినట్టు వేస్తారా వీళ్ళు అని అన్నారు, 30% ఎక్కువ. మరి మధ్య మార్గంగా వెళ్ళాలి అంటే ఒకరు పెద్దరికం పాత్ర తీసుకోవాలి. మరి ఇప్పుడు ఆ పెద్దరికం పాత్ర తీసుకోవాల్సింది చిరంజీవి గారైనా? ఇప్పుడు ఆ సమస్యకు చిరంజీవి గారి ద్వారా పరిష్కారం లభించబోతుందా? ఉన్నవాళ్ళలో, ఇప్పుడు ఉన్నవాళ్ళలో గతంలో ఉన్న పెద్దలంతా లేరు కనుక ఇప్పుడు ఉన్నవాళ్ళలో ఈ పెద్ద ఆయన సీనియర్ హీరో కనుక ఆయన తీసుకోవాలి. అది తీసుకుని ఆయన ఎలా సమన్వయం చూద్దాం, ఆయన సమన్వయపరచడం, ఆయన ఎట్లా కార్మికులు. గతంలో అయితే ఏంటంటే దాసరి గారు ఉండేవారు, కంపని కార్మికులు పిచ్చేవారు. 25 ఫెడరేషన్ అందరూ ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి దానికి కొలికి తెచ్చేవారు. ఇప్పుడు కాకుండా ఆ చొరవ తీసుకోవాలి కదా, ఇప్పుడే కదా. అవునవును, అంటే నిజానికి ఇప్పుడు చాలా మంది ఎందుకు ఒక విషయం గురించి మాట్లాడాలంటే ఎందుకులే మనకు వచ్చింది వివాదాల జోలికి ఎందుకు అని కొంచెం పక్కకి వెళ్ళేటటువంటి ధోరణి కనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉన్న సమస్యల విషయంలో. కాబట్టి ఇప్పుడు పెద్దదికి ఎవరు కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు నిర్మాతలందరూ మళ్ళీ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి కూడా నేను కార్మికులతో మాట్లాడుతాను అన్నారు. సో ఆ పెద్దరికం పాత్ర ఆయన తీసుకున్నారు.
ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు తీసుకుంటున్నారంటే ఒక అపోహ ఉంటుందండి ప్రజల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇంట్లోనే 6 హీరోలు, పెద్ద హీరోలు ఉన్నారు. సో పెద్ద హీరోలు ఆ, ఈ ఉన్న ఇంటి యజమానిగా ఆయన ఈ కార్మికుల కోసం పనిచేస్తారా, వాళ్ళ బెనిఫిట్ చూస్తారా, కార్మికుల బెనిఫిట్ చూస్తారా అనేది ఒక అనుమానం అందరిలో ఉంది. కానీ ఈ అనుమానాన్ని ఆయన ఛేదిస్తాడు. ఆయన అనుమానాన్ని కాదు, ఆ, అలా కాదు, నా ఇంట్లో హీరోలు ఉన్నారు కనుక నేను పెద్దల కోసం పనిచేయడం కాదు, ఈ సమస్య కష్టజీవులు కార్మికుల విషయం ఉంది కనుక ఈ కార్మికులకి న్యాయం చేయడానికి ముందు ఉంటాను అని ఆయన వచ్చి చేస్తాడని నమ్ముతున్నాను నేను. ఏదో ఒక సమన్వయం 15% ఇవ్వండి, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కూర్చున్నాం, ఇప్పుడు ప్రస్తుతానికి 15% చేయండి, లేదు 2 లేయర్లు, ఇది చిన్న సినిమాలకి 5%, పెద్ద సినిమాలకి 10% అట్లా రెండు లేయర్లు చేయండి. 2 లేయర్లు ఇప్పుడు పెద్ద సినిమాలకు 30 ఏముందండి, ఈ మొత్తం కలిపి ₹1 కోటి అవుతుంది. ఒక పెద్ద నలుగురికి ఇస్తున్న 10 కోట్లు 20 కోట్లు ఇస్తున్న వాళ్ళ దగ్గర ఆ ప్రొడ్యూసర్, ఆ సినిమాకి ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్, ఆ హీరోయిన్ వీళ్ళకి మొత్తం కలిపి ₹1 కోటి, ఆ నలుగురు దగ్గర కలిపి ₹1 కోటి తగ్గిస్తే సరిపోతుంది. వాళ్ళకి ఇచ్చే దాంట్లో ₹1 కోటి తగ్గిస్తే వాళ్ళకి తగ్గేది తెలియదు. ఆ ₹1 కోటి ఇలా మొత్తం ఈ సమస్య మొత్తం తీరిపోతుంది. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు పెద్ద విషయం కాదు. కానీ ఒప్పుకుంటారా, వాళ్ళకి వచ్చే దాంట్లో తగ్గించుకోవడానికి అంగీకరిస్తారా అనేది ప్రశ్న. ఎంతండి అంటే హీరో వచ్చే దాంట్లో తగ్గించుకోవటానికి అంగీకరించటానికి అని అంటున్నారు మీరు? హీరోనే కాదు, హీరో, హీరోయిన్, డైరెక్టరు, ఈ బ్యాచ్ ఉన్నారు, వీళ్ళు కోట్లు తీసుకుంటున్నారు, తప్పలేదు. వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ సక్సెస్ దాన్ని తప్పుకుంటున్నారు. కానీ ఆ కోట్లు తీసుకుంటారు కనుక ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన జటిలమైన సమస్య, కార్మికుల సమస్య, మన బిడ్డల సమస్య, మన కుటుంబంలో సభ్యుల సమస్య కనుక వాళ్ళకి ఇచ్చే దాంట్లో సినిమాకి వాళ్ళకి సపోజ్ 5 కోట్లు ఇస్తున్నారు, మీకు నాయన ఒక 50 ఇస్తాము, 10 కోట్లు ఇస్తున్నారు, 10 కోట్లు 8.5 9.5 కోట్లు ఇస్తాం. ఇట్లా ముగ్గురు దగ్గర 3.5 కోట్లు 50 లక్షలు తగ్గిస్తే ఇది సరిపోయే. ఈ 1 కోటి కన్నా ఎక్కువ ఉదయం ఖర్చు, ఒక సినిమా 1 కోటి కన్నా ఎక్కువ అసలు ఒక సినిమాకి కార్మికులకు పెట్టే ఖర్చు ఎంత అవుద్ది మినిమం టు మాక్సిమం? రోజుకి ఈ కార్మికులకి పెట్టే ఖర్చు రోజుకి డైలీ పేమెంట్లు, ఎప్పటికప్పుడు పేమెంట్లు ₹1,00,000 అవుతారు. ఇప్పుడు 1,50,000 60 రోజులు అంటే 60 లక్షలు, అది ₹1 కోటి మాక్సిమం ₹1 కోటి మించి అవ్వదు. చిన్న సినిమాలు 100 రోజులు కూడా తీయరు. మాక్సిమం అయ్యేది పెద్ద సినిమాలకి 80 రోజులు 100 రోజులు వాళ్ళకి అవుతాయి. వాళ్ళకి అయినా పర్వాలేదు. పెద్ద సినిమాలకి అయితే కోట్లు, అయితే కోట్లు. వాళ్ళకి ఇంటర్నేషనల్ వ్యాపారం ఉంది. అయితే అంటే వాళ్ళే పోగొట్టుకోమని కాదు, ఇంటర్నేషనల్ వ్యాపారం ఉంది, పెద్ద వ్యాపారం. వాళ్ళు పెరిగింది, మార్కెట్ బాగా పెరిగింది, మార్కెట్ విపరీతంగా గతంలో లేదు, మార్కెట్ పెరిగింది, అందరూ అనుభవిస్తున్నారు, కార్మికులు అనుభవించట్లేదు. అది ఆలోచించాలి మనం. ఇంత మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగి పాన్ ఇండియా సినిమా, తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో ఉన్నత శిఖరాన ఉండి అందరూ అనుభవిస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్ట్, డైరెక్టర్లు అందరూ, చిన్న ఆర్టిస్ట్ కూడా అనుభవిస్తున్నారు. కానీ కార్మికులు అనుభవించట్లేదే ఆ ఫలాన్ని, ఆ అభివృద్ధి. అది కార్మికులకు అందించాలనే సదుద్దేశం మనందరికీ ఉండాలని నా కోరిక. ఇందులో ప్రొడ్యూసర్లు ఏదో ఆలోచించి చేయాలి. వాళ్ళు మన బిడ్డలే, ₹1 వాళ్ళు మన ఇక్కడ ₹1 తగ్గిస్తే ఇక్కడ 10 మందికి సరిపోతుంది. ఆ సింపుల్ లాజిక్. ఓకే చిట్టిబాబు గారు, ఫైనల్ గా ఇక్కడ ఈ సమస్య పరిష్కారం ఎలా దొరుకుతుందన్న దాంతో పాటు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పెద్ద గురించే చర్చ జరుగుతూనే ఉంది కదా. గతంలో కూడా నేను పెద్దనే అని మోహన్ బాబు అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు ఎక్కడ, చిరంజీవే పెద్ద దిక్కుగా మనకి కనిపిస్తూ ఉన్నారు అనే ఈ రకమైనటువంటి చర్చ జరుగుతోంది. మోహన్ బాబు దూరం అయ్యాడు, తప్పు. అప్పుడు కూడా ఆయన నేను పెద్ద అని అనలా. ఆయన సందర్భం వేరు, ఆ సందర్భం వేరు, ఆ కమెంట్ వేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు అందరూ తేడా ఏంటంటే మీరు ఆలోచించాల్సిందంటే, గతంలో అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది పెద్దలకిను ఉన్న మిగతా వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే జనరేషన్ లో అక్కడ కొంచెం ఈగోలు వస్తాయి. నువ్వు చెప్పింది నేను ఇలా, నాకు తెలియదా, నేను చెప్పింది ఇట్లా వస్తాయి. అవి గతంలో వచ్చినాయి, ఇప్పుడు రాదు అనుకుంటున్నా. ఇప్పుడు అందరూ కూడా ఎవరు కూడా పోటీ పడకుండా ఓకే చిరంజీవి గారు కూర్చొని సాల్వ్ చేస్తే సంతోషమే అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఆయన ఏంటి తీసేది, నేను మాట్లాడిన ఎవరు అంటలేదు. అనవసరంగా మీడియాలో దాన్ని కిలికి, మీడియాలో మీరు దాన్ని రెచ్చగొట్టి ఆ ఐడియా వచ్చేటట్టు చేయకండి దయచేసి. ఇండస్ట్రీలో శుభ్రంగా ఉంది. ఎవరు చిరంజీవి గారు టేకప్ చేస్తున్నదాన్ని ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓకే ఆయన చేస్తే సంతోషం, ఆయన పెద్దరికి కూర్చుంటే సంతోషమే అంటున్నారు. అంటే చిరంజీవి గారు ఏమన్నారంటే, గతంలో
అందరూ సమానంగానే ఉండాలి. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. నేను పెద్దని కాదు అని అన్నారు, కానీ ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద దిక్కు చిరంజీవే అనే చర్చ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద దిక్కు చిరంజీవే. ఇదే వద్దంటుంది. మళ్ళీ ఎందుకు గతంలో తిరుగుతారు ఎందుకు? అయిపోయింది అది, ముగిసిపోయిన చరిత్ర అది. గతంలో ఏదో అన్నారు, అయిపోయింది. ఇవాళ ఫ్రెష్ గా ఉంది. మళ్ళీ మీరు మీడియా తీసుకొచ్చి గతంలో అలా అన్నారు, గతంలో ఈయన ఇలా అన్నారు, ఇప్పుడు ఆ మాటకి ఏమంటారు? ఈ తీసుకురండి సార్. దరిద్రంగా ఈ మీడియా చేసే తప్పుడు పనులు సారీ చూస్తే మీడియాలో ఇండస్ట్రీలోనే జరుగుతుంది. మీడియాలో ఇండస్ట్రీలోనే జరుగుతుంది చర్చ. అది ఇండస్ట్రీలో ఇప్పటికీ పేరు చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే జరుగుతుంది. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అవుతుంది, చిరంజీవి పెద్దగా వ్యవహరించాల్సింది. గతంలో కూడా చాలా మంది ఇదే మాట అన్నారు కదా, కొన్ని వేదికలపై కూడా ఇదే మాట అన్నారు, చిరంజీవి సినీ ఇండస్ట్రీకి పెద్ద అని. ఎవడు కాదన్నారు? ఎవడు కాదనట్లా. ఇప్పుడు మీరెందుకు దాన్ని ఎప్పుడో తాత కాసినప్పుడు ఎవడో అన్నాడని దాన్ని ఇప్పుడు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటట్లా. ఎవడో కోరికేసి గట్టంగాడు, ఎవడో అడ్రస్ నా కూడా ఎవడన్నా అవుతున్నాడు, ఎవరో మాట మాట్లాడట్లా. ఎవరైనా కాదు అని అంటే వాళ్ళు కౌన్ కిస్కా మీరు అన్నట్టేనా? పెద్ద కాదు అని ఎవరైనా అంటే ఫోన్ కేసు గట్టం కింద లెక్క. వాడెవడు అడ్రస్ బాధ్యత యూజ్లెస్ ఫెలో అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన టేకప్ చేశాడు, ముందుకు వచ్చాడు, సంతోషం. వాళ్ళు వెళ్ళి కలిశారు, టేకప్ చేశాడు, సంతోషం. సాల్వ్ అవ్వాలి, మన కార్మికులు బాగుపడాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి. ఈ ఆలోచన బాధ్యత అయితే వాడు ఫోన్ కేసు కొట్టంటారు. రైట్. సో ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటిలోపు లభించే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక్కొక్క రోజు సినీ షూటింగ్ ఆగిపోతే దాని నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పటిలోపు ఇది పరిష్కారం అయిపోతుందని మీరు అనుకుంటున్నారు? నిర్మాతలు ఇలాగే పట్టు మీద వెళ్తే కార్మికులు కూడా పొట్ట మార్చుకుంటూ కూర్చుని ఉండలేరు కదా. 15 రోజులు పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీట్ అయినాక ఈయన కార్మికులు కూడా కలుస్తారు చిరంజీవి గారిని. అలా చిరంజీవి గారు మిగతా ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, మిగతా వాళ్ళు కూడా కలుస్తారు. ఒక్కొక్కళ్ళు మీటింగ్ లో పెట్టుకోమంటారు. వాళ్ళ రిజల్యూషన్స్ అన్ని యొక్క 24 క్రాఫ్ట్ రిజల్యూషన్, అన్ని రిజల్యూషన్స్ తీసుకుని వాటిని క్రోడీకరించి అందరి అభిప్రాయాల మీద ఏది బెటర్ అనేది నిర్ణయిస్తే ఎట్లాగో ఇవన్నీ చేయడానికి ఈ హంగామా చేయడం 15 రోజులైనా పడుతుంది నా లెక్క. 15 days 15 రోజులు అయితే షూటింగ్లు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ లోపల వీళ్ళు రెచ్చగొడితే గొడవలు అవుతాయి, ఆశలు జడితం అయిపోతుంది. అందుకని నేను రిక్వెస్ట్ ది ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఈ స్కిల్డ్ వర్కర్స్ ఈ ట్రేడ్ యూనియన్ భాష మాట్లాడకండి. మన పేరుకి ఇండస్ట్రీ కానీ ఎవరు నాట్ ఇండస్ట్రీ, మన పేరుకే ఇండస్ట్రీ అంటాం. మనం ఇండస్ట్రీ కాదు, ఫ్రెటర్నిటీ అంతే. మన దగ్గర ఎక్కడ ఇండస్ట్రీ రూల్స్ మనకు వర్తిస్తావు. ఇండస్ట్రీ రూల్స్ వర్తిస్తే మనం సినిమాలు తీయలేము. కనుక ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడకుండా అంటే కార్మికులను రెచ్చగొట్టే మాటలు కానీ కార్మికులను తక్కువ చేసే మాటలు కానీ మాట్లాడకుండా ఉంటే బెటర్ అని అంటారు. రైట్. బయట వాళ్ళు తీసుకొస్తాం, వేరే స్టేట్ లో తీస్తాం, ఎన్ని పిచ్చి మాటలు ఎన్నాళ్ళు తీస్తారు, ఎన్ని సినిమాలు తీస్తారు అంటే వాళ్ళ కడుపు రెచ్చిపోయి ఇళ్ల మీద పట్టానిక. కడుపు మండితే కార్మికులు కడుపు మండితే పిడికిలు బిగిస్తారండి. పిడికి మంచి ముందు వెనక చోట. కనుక అలా రెచ్చకూడదు, వాళ్ళని కడుపు మండేలా చెయ్యొద్దు. వాళ్ళు అడుగుతున్నారు, దాంట్లో మనం చేయగలిగినంత చేయాల్సినంత కూర్చొని మాట్లాడితే వాళ్ళు రెచ్చగొట్టి కార్మిక శక్తిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. కార్మిక శక్తిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు.